ముఖ్యమంత్రి అబద్దాలతో కూడిన పత్రికా ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన నిజాలు అబద్దాలైపోవన్నారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. పేట్ల రుజువు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ సిబ్బందికి 8 నెలలుగా జీతాలు రావటం లేదని హరీష్ రావు ప్రశ్నిస్తే దాన్ని ఖండిస్తూ ఆరోగ్యశ్రీ సీఈఓతో మీడియా ప్రకటన ఇప్పించారని ఆరోపించారు. తాను ఏ రోజు పేట్ల మురుజు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సిబ్బందిని స్వయంగా కలిసి అడిగితే తమకు 8 నెలలుగా జీతాలు రావటం లేదని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో పనిచేసే ఉద్యోగులకైతే 18 నెలల నుంచి జీతాలు రావటం లేదన్నారు. మరి పత్రికా ప్రకటన నిజమా లేక 8 నెలలుగా జీతాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆవేదన నిజమా అని ఎర్రోళ్ల శ్రీనివాసరావు ప్రశ్నించారు. కడుపు మండిన ఉద్యోగులు ప్రభుత్వాన్ని గల్లాపట్టి నిలదీసే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. ఇకనైనా చిల్లర రాజకీయాలు, ఎదురు దాడులు మానుకుని ఆరోగ్యశ్రీ సిబ్బందికి పెండింగ్ జీతాలు చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. CEO సార్ కూడా చెప్పారు రెగ్యులర్ ఇస్తున్నాం. Jan 2026 నుంచి శాలరీస్ లేవు. జనవరి అంటే ఇప్పుడు ఆగస్టు 8 నెలలు హాస్పిటల్ స్టాఫ్ మటుకు 8 నెలలు ఆల్ ఓవర్ తెలంగాణ కలుపుకొని 18 నెలల నుంచి రావట్లేదు మరి ఎందుకు ఎట్లెళ్తుంది? మేము సార్ లాస్ట్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పిఎఫ్లు అమౌంట్ డ్రా చేసుకొని ప్రెసెంట్లీ నడిపిస్తున్నా అడిగినాం సార్. వస్తే బాగానే పనిచేస్తుంది సార్. అడిగినాం ఇప్పుడు ఉన్నట్టు ఎక్కడ వెళ్తాం సార్. కొత్త జాబ్ నేను 16 ఏళ్ళు లేదు సార్ ఇక్కడ చేయబడి. అండ్ ఎంప్లాయీస్ కూడా సడన్ గా పోతే ఎప్పటికైనా వస్తుందని ఒక ఆశ, జీతం వస్తుంది కదా చేద్దామని అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. వాళ్ళని మేము అన్ని చేసిన లేదు సార్. అంటే లేదు సార్. Jan 2025 నుంచి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మనకి కావాల్సిన ఈ కాపీలు మేము అదే షాక్ అయినాం సార్. Jan 2026 నుంచి శాలరీస్ లేవు. జనవరి అంటే ఇప్పుడు ఆగస్టు